నల్గొండ జిల్లా పార్లమెంటు ఎన్నికల పర్వం ముగియటంతో ప్రధాన పార్టీల లీడర్లు లెక్కల్లో మునిగి తేలుతున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా క్రాస్ ఓటింగ్ పైన ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపారని ఆ పార్టీ నేతలు భావిస్తూ ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేక ఓటుతో ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటామని బీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు చీలిపోవడంతోనే కాంగ్రెస్ కు భారీ మెజార్టీ వచ్చింది. జాతీయ స్థాయిలో ప్రభావితం చూపే కాంగ్రెస్, బీజేపీ వైపే మెజార్టీ ఓటర్లు డిసైడ్ అయిపోయారని రాజకీయ విశ్లేషకుల అంచనా. నల్గొండ, భువనగిరిలో కాంగ్రెస్ భారీ మెజార్టీ సాధిస్తుందని ఆ పార్టీ లీడర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే నల్గొండలో 74.2% పోలింగ్ నమోదైంది. నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్లో 17,25,465 మంది ఓటర్లకు 12,77,137 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019 ఎన్నికల్లో పోలింగ్ పర్సెంటేజీ 74.11% నమోదు కాగా, గతంతో పోలిస్తే 9% తగ్గింది. 7 నియోజకవర్గాల్లో పురుషులు 8,44,843 మంది ఓటర్లకు గాను 6,33,597 మంది ఓటు వేశారు. ఇక మహిళలు 8,80,453 మందికి గాను 6,43,450 మంది, ఇతరులు 169 మంది ఓటర్లకు గాను 90 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సరళిపైన ప్రధాన పార్టీల అభ్యర్థులు, లీడర్లు ఎవరికి వారే లెక్కలు వేస్తున్నారు. నల్గొండ, భువనగిరిలో ప్రచారంతో పాటుగా డబ్బు, మద్యం పంపిణీలో కాంగ్రెస్ లీడర్లు సక్సెస్ అయ్యారని, బీఆర్ఎస్ ప్రచారంలో వెనుకబడిందని మాజీ ఎమ్మెల్యేలు అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో సూర్యాపేట, మిర్యాలగూడ తప్పిస్తే ఇతర నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో వెనుకబడిందని, ఈ ఎఫెక్ట్ ఓట్ల చేరికపై తీవ్ర ప్రభావం చూపిందని అంటున్నారు. దీంతోనే బీఆర్ఎస్ ఓటర్లు కాంగ్రెస్, బీజేపీ వైపు మొగ్గు చూపారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీజేపీ లీడర్లు అంచనాకు వచ్చారు. పార్టీ క్యాడర్ని కాపాడుకునేందుకు సూర్యాపేటలో మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావులు కొంతమేర కష్టపడ్డప్పటికీ ఓటర్ల నుంచి ప్రతికూల స్పందన కనిపించిందని అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉందని భావించిన నల్గొండ, దేవరకొండ, సూర్యాపేట లాంటి పలు నియోజకవర్గాల్లో పోలింగ్ రోజు కూడా డబ్బులు పంపిణీ చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడంతోనే ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ పర్సెంటేజీ భారీగా నమోదైందని అంచనా వేస్తున్నారు. భువనగిరి నియోజకవర్గంలో ఈ దఫా పోలింగ్ శాతం పెరిగింది. గతంలో 74.42% మంది ఓటు హక్కు వినియోగించుకోగా, ఈసారి 76.78% మంది ఓటు వేశారు. ఈసారి పోలింగ్ శాతం పెరగడంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో భువనగిరి నిలిచింది. అయితే 5 నెలల క్రితమే జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరిగింది. ఈసారి కూడా మహిళల కంటే పురుషులే ఎక్కువగా పోలింగ్లో పాల్గొన్నారు. భువనగిరి నియోజకవర్గం పరిధిలో ఈ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో 18,08,585 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 13,88,680 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక గత ఎన్నికల్లో 16,27,257 మంది ఓటర్లు ఉండగా 12,11,256 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మునుగోడులో 23.71% మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో ఆలేరులో 82.81%, భువనగిరిలో 82.71%, నకరికల్లు 77.
1.1%, జనగామలో 74.68%, తుంగతుర్తిలో 76.06%, ఇబ్రహీంపట్నంలో 66.83% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్తగా ఓటర్లు మైనార్టీలు, రైతులు, మహిళలు, వివిధ సామాజిక వర్గాల ఓటర్లపైన ప్రధాన పార్టీలు నమ్మకం పెట్టుకున్నాయి. దీన్ని బట్టి ఈ ఎన్నికల్లో ఎవరి స్థానం ఎక్కడ ఉంటుందో డిసైడ్ చేస్తుందని చెప్తున్నారు. మొదట 2 స్థానాల గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన బీఆర్ఎస్ ఓటర్లు తిరిగి తమ వైపు వచ్చారని, దీంతో తమ ఓటు బ్యాంకు చెక్కు చెదరదని చెప్తున్నారు. ఇక కొత్త ఓటర్లు బీసీ సెంటిమెంట్ మోదీ మానియాతో యువకులు బీజేపీకి టర్న్ అయ్యారని, క్రాస్ ఓటింగ్ ఎఫెక్ట్ బీజేపీకి కొంతవరకు కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో గెలుపెవరిది అన్నది తెలియాలి అంటే జూన్ 4 వరకు ఎదురు చూడాల్సిందే.